హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నక్షత్ర గగన్ని థ్యాంక్ యూ బావా, నాకు కేక్ తినిపించినందుకు అని అంటూ ఉండగా, అమ్మో ఒప్పుకోకుంటే వదిలేలా లేదు అని గగన్ మనసులో అనుకొని, అవును, నీకు కేకు తినిపించింది నేనే అని ఒప్పుకుంటాడు గగన్. దూరం నుండి గోరంటాకు పిన్ని ఈ మాటలన్నీ వింటూనే ఉంటుంది. మళ్ళీ నక్షత్ర గగన్ని ఇలా అంటూ ఉంటుంది, థ్యాంక్ యూ బావా, అయినా కేక్తో పాటు ఒక ముద్దు కూడా పెడతావనుకున్నాను అని నక్షత్ర అంటూ ఉండగా గగన్ చిరాకుగా చూస్తూ ఉంటాడు. ఈ మాటలన్నీ విన్న గోరెంటాకు పిన్ని వెళ్ళి అపూర్వకి చెప్పగానే అపూర్వ ఇలా అంటుంటుంది, అసలు సిచ్యువేషన్స్ మన చేతులు దాటి పొయ్యేలా ఉన్నాయి పిన్ని అని అంటుండగా, ఇంకా పొయ్యేలా ఉండడం ఏంటి, ఆల్రెడీ దాటిపోయింది అని అంటుంటుంది గోరెంటాకు పిన్ని. ఇక అప్పటికప్పుడు తన పిడికిలి బిగించుకొని, చెప్తా వాడి సంగతి చెప్తా, వాడు జీవితంలో తలెత్తుకోకుండా అవమానించి నా కూతురి వైపు ఇంకొకసారి కన్నెత్తి కూడా చూడకుండా వాణ్ణి అవమానించి పంపిస్తా అని అపూర్వ అంటుండగా, ఏం చేస్తావమ్మాయి అని అంటూ ఉంటుంది గోరెంటాకు పిన్ని. అప్పటికప్పుడే ఒక ఐడియాని చెప్పి నక్షత్ర ఫ్రెండ్ని పిలుస్తుంది అపూర్వ. నేనేం చేయగలను ఆంటీ, ఈ విషయం నేనెలా చేస్తాను అని ఆ ప్లాన్ని విన్న నక్షత్ర ఫ్రెండ్ అంటూ ఉండగా, ఒక గోల్డ్ నెక్లెస్ని ఆ అమ్మాయికి అపూర్వ చూపిస్తుంటుంది. ఆ నెక్లెస్ని చూసి సంతోషపడి, ఇది నేను చెయ్యగలనంటారా అని అంటుండగా, గోరంటాకు పిన్ని ఈ పని చేస్తే నువ్వు లైఫ్లో సెటిల్ అయినట్టే అని అనేస్తుంది. అలాగే అని అంటూ అపూర్వ చెప్పిన పనిని చేయడానికి ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది. ఇక గగన్ని చూస్తూ భూమి సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక అలా భూమి తిరుగుతూ ఉండగా గగన్ తన మొబైల్లో భూమి ఫొటోస్ తీసుకుంటూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ అలా ఫొటోస్ తీసుకుంటూ ఉండగా ఆ అమ్మాయి కోపంగా చూస్తుంది. ఇంతకీ అపూర్వ చేసిన ప్లాన్ ఏంటి? భూమి గగన్ ఇద్దరు ఆ ప్లాన్లో ఇరుక్కొనున్నారా? దాని కారణంగా వాళ్ళ పెళ్లి జరగనుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.